వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రత్యుత్పత్తి పాఠానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పటాన్ని పరిశీలిద్దాం. స్త్రీ బీజకోశాలు. ఉదరకుహరంలో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి. స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రఫియన్ పుటికలు అంటారు. పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. క్షయకరణ విభజన తర్వాత ప్రతి పుటికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం అంటారు. స్త్రీ బీజవాహిక. సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీ బీజవాహికలోకి ప్రవేశిస్తాయి. ఈ స్త్రీ బీజవాహిక స్త్రీ బీజకోశం పక్క నుండి బయలుదేరి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. అండం స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణం జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తర్వాత 2 కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క 2వ దశ జరుగుతుంది. ఫలదీకరణం తర్వాత అండం సంయుక్త బీజంగా మారుతుంది. సంయుక్త బీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజనలు చెందడం మొదలవుతుంది. గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల బంతిగా మారుతుంది. గర్భాశయం. ఇది తలక్రిందులైన బేరీపండు ఆకారంలో ఉంటుంది. గర్భాశయపు లోపలి పొరను ఎండోమెట్రియం అని అంటారు. ఋతుచక్రం తర్వాత ఈ పొరల మందం క్రమంగా పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఫలదీకరణం జరగకపోయినట్లయితే ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది. ఫలదీకరణ జరిగినట్లయితే ఈ పొరల మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది మరియు వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఫలదీకరణ చెందిన అండం స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ ఉన్న సమయంలో సమవిభజనలు జరిగి చివరకు గర్భాశయ కుడ్యంలో ఉన్న మృదు కణజాలానికి అతుక్కుంటుంది. ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపలి గోడలలో పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. తర్వాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారాన్ని ఇవ్వడానికి వీలుగా వేర్వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి. అవి పరాయువు, ఉల్బం, అలిందం, సునసంచి. పరాయువు. పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు.
పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ల వంటి నిర్మాణాలు గర్భాశయ మృదు కణజాలంలోనికి పెరుగుతాయి. క్రమేపీ గర్భాశయ కుడ్యంలో పాతుకున్న ఈ వేళ్ల వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం, దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు లేదా మాయను ఏర్పరుస్తాయి. పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో తల్లికి బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి. ఉల్బం. పిండానికి చుట్టూ ఉల్బం అనే మరొక పిండ త్వచం తనంతట తానే పెరుగుతుంది. ఉల్బం లోపలి కుహరం ఉల్బక ద్రవం లేదా ఉమ్మనీరుతో నిండుతుంది. ఉల్బక కుహర ద్రవంలో అభివృద్ధి చెందుతున్న పిండానికి ఈ ద్రవం తేమను అందించడమే కాకుండా చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. అలిందం. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని అలిందం అని అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. సొనసంచి ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభి రుజ్జువు అని అంటారు. ఇది పిండాన్ని జరాయుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయబడతాయి. సొనసంచి. ఇది ద్రవంతో నిండిన సంచి వంటి పొర. జరాయు క్షీరదాలలో దీనికి ప్రత్యేకమైన విధి లేదు. ఈ విధంగా పిండం జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతుంది. గర్భధారణ జరిగాక 3 నెలల నుండి పిండాన్ని భ్రూణం అని పిలుస్తారు. పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీనినే గర్భావధి కాలం అని అంటారు. శిశు జననం. గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్న పిండం పెరిగి రూపుదాల్చుకుంటుంది. భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు గర్భావధి కాలం చివరి దశలో తలభాగం కింది వైపునకు గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది. కొన్ని సమయాలలో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితులలో ప్రసవం చాలా కష్టం. శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. శిశు జననం గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటి నొప్పులు అని అంటారు. శిశువు నుండి జరాయువు వరకు గల నాభి రజ్జువును వైద్యులు కత్తిరించి వేరుచేస్తారు. శిశువుతో నున్న
నాభిరజ్జువు యొక్క చిన్న భాగం కృషించుకుపోయి కొద్ది రోజులలో ఊడిపోతుంది. ఈ భాగంను నాభి అంటాము. శిశుజననం తర్వాత గర్భాశయ కండరాల సంకోచం జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే జననాంతరం అంటారు. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథులలో ప్రోగవుతుంది. ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం అని పిలువబడే ఈ ద్రవం నెమ్మదిగా మార్పులకు లోనవుతుంది. శిశుజననం తర్వాత కొద్ది రోజులు స్తన గ్రంథులు ముర్రుపాలనే స్రవిస్తాయి. నవజాత శిశువులలో వ్యాధి నిరోధకత పెంచడానికి ఇది అత్యావశ్యకం. దీని తర్వాత పాలు స్రవించబడతాయి. శిశుజనన అనంతరం క్షీరోత్పత్తి ఆగిన తర్వాత ఋతుచక్రం మరలా ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు అండోత్సర్గం, ఫలదీకరణం, గర్భం దాల్చుట, క్షీరోత్పత్తి జరిగే సమయంలో కూడా జరుగుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత. అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనకజీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనకజీవులు పాల్గొంటాయి. 2 జీవుల ఉమ్మడి లక్షణాలు తర్వాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృధా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.